ఓవైపు మంత్రి తుమ్మలను వరద బాధితులు అడ్డుకొని నిరసన తెలపగా మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తూతూ మంత్రంగా వరద ప్రాంతాల్లో పర్యటించి సెల్ఫీలకు ఫోజులిచ్చారు. ప్రకాష్ నగర్ బ్రిడ్జిను పరిశీలించినట్టు చేసిన పొంగులేటి కనీసం స్థానికులతో మాట్లాడే ప్రయత్నమే చేయలేదు. సహాయక చర్యలను పర్యవేక్షించాల్సింది పోయి సెల్ఫీలకు ఫోజులివ్వడానికే పరిమితమయ్యారు. వరదలతో తాము అల్లాడిపోతుంటే మంత్రి వ్యవహార శైలి ఇలా ఉందంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, చెప్పండి, మంత్రి పొంగులేటి వచ్చి అక్కడ పర్యవేక్షించడం జరిగింది అంటే ఏదైనా సహాయక చర్యల గురించి ఏమైనా మాట్లాడడం జరిగిందా ప్రజలతో? ప్రత్యూష, మంత్రులు ఉత్సవమూర్తులను తలపిస్తున్నారు. వచ్చి చూసిపోవడం తప్ప ప్రజలకు ఒరగబెట్టింది ఏం లేదు. ఉదయం 9 గంటల నుంచి దాదాపు 400 మంది పైచిలకు ప్రజలు వరదల్లో చిక్కుకున్నారని దాదాపు 20 టీవీ ఛానళ్లు అట్లాగే కొన్ని వందల మంది ప్రజలు ఫోన్లు చేసి మొత్తుకొని అరిసి గీపెట్టినా కానీ మంత్రుల్లో చలనం కనిపించలేదు. 2 మంత్రులు మొత్తం ఈ జిల్లా నుంచి 3 మంత్రులు రిప్రజెంట్ చేస్తుంటే ఒక మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆయన నియోజకవర్గానికి మాత్రమే పరిమితమయ్యారు. అక్కడ కూడా అరకొరగానే సహాయ చర్యలు చేపట్టారు. ఇక ఖమ్మం నగరం కావచ్చు, పాలేరు కావచ్చు, ముంపు ఎఫెక్టెడ్ ఉన్నటువంటి ప్రాంతాలు దాదాపు ఇప్పటి వరకు మనకున్న సమాచారం ప్రకారం దాదాపు 6 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక 2 ఆచూకీ తెలియట్లేదు. మొత్తం 9 నుంచి 10 మంది ప్రాణాలు కోల్పోయినట్టుగా మనకు దాదాపుగా ఇప్పుడు సమాచారం ఉంటుంది. కానీ జనం ప్రాణాలు గాల్లో కలిసిపోయినా కానీ మంత్రులకు చీమ కుట్టినట్టు కూడా కనిపించలేదు. ఉదయం నుంచి ప్రజలు వరదలోట్లో చిక్కుకొని ఉంటే సాయంత్రం పొద్దుపోయిన తర్వాత వచ్చి ఒక మంత్రి కాసేపు పర్యవేక్షణ చేసినట్టుగా చేసి వెళ్లారు. మరొక మంత్రి సెల్ఫీలు దిగి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మంత్రులను చూడంగానే జనాగ్రహం కట్టలు తెంచుకుంది. తుమ్మల డౌన్ డౌన్ అంటూ అట్లాగే సీఎం రేవంత్ రెడ్డికి డౌన్ డౌన్ అంటూ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొన్ని వందల మంది పోలీసులను రక్షణగా పెట్టుకొని మంత్రులు వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా చూస్తే ఈ రోజు ఖమ్మం నగరంలో వర్ష బీభత్సం సృష్టించినటువంటి నేపథ్యంలో సహాయ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, మంత్రులు కావచ్చు ఫెయిల్ అయ్యారని ప్రజలు తీవ్రంగా దుయ్యబడుతున్నారు. ఎందుకంటే ఫోన్లు చేస్తే వేరే వాళ్లతో ఎత్తిస్తున్నారని లైవ్ లోనే చెప్పారు. మా వాళ్ళు ఇరుక్కున్నారు సార్, వరదలో చిక్కుకుపోయారు, ప్రాణభీతితో ఆందోళన చెందుతున్నారు, కాపాడండి సార్ అని ఫోన్లు చేస్తే కూడా ఎత్తనటువంటి పరిస్థితి ఉందని చెప్పి సాక్షాత్ ప్రజలు వారి ఎవరైతే వరదల్లో చిక్కున్నారో వారి బంధువులు చెప్తున్నారు. ఈ క్షణం వరకు కూడా నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు డాబాల మీదకి ఎక్కి ప్రాణాలు కాపాడుకుంటున్నారే తప్ప వారికి భోజన వసతి కానీ మంచినీటి వసతి కానీ ఇవ్వాలనేటువంటి కనీస స్పృహ జిల్లా యంత్రాంగంలో కనిపించడం లేదు. కానీ మంత్రులు అట్లా ఉన్నారు, జిల్లా యంత్రాంగం కూడా అట్లాగే ఉంది. ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నటువంటి 9 మంది చిక్కుకుపోయినటువంటి 9 మందిని కేవలం మీడియా ఫోకస్ చేస్తుంది తప్ప మిగతా 300 నుంచి 400 మంది మనం చెప్పినట్టుగా మోతీ నగర్ కావచ్చు, డాబాల బజార్ కావచ్చు, వెంకటేశ్వర నగర్ కావచ్చు, మంచికంటి నగర్ కావచ్చు, కరుణగిరిలో కావచ్చు దగ్గర 400 మంది పైచిలకు ప్రజలు డాబాల మీదనే ఉన్నారు. వాళ్ళన్నీ కూడా 1 ఫ్లోర్ 2 ఫ్లోర్లు ఉన్న వాళ్ళ పరిస్థితి కాస్త బెటర్ గా కొద్దిగా బెటర్ అయినప్పటికీ కూడా 1 ఫ్లోర్ ఉన్న వాళ్ళు ఏదైతే గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నారో వాళ్ళందరి పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. పక్క వర్షం కురుస్తుంది, వాళ్ళు వర్షంలోనే తడుస్తున్నారు, కిందికి వచ్చేటువంటి పరిస్థితి లేదు. కింద మొత్తం నీళ్లు 8 నుంచి 10 అడుగుల మేర ఇల్లు మొత్తాన్ని ముంచెత్తినాయి. అవన్నీ కూడా మట్టి గోడలు, కొన్ని ప్రాంతాల్లో అయితే మట్టి గోడలు ఉన్నాయి. ఏ మట్టి గోడ కూలి ఏ ఇల్లు కూలినా మినిమం 4 మాక్సిమం 20 మంది కొట్టుకుపోయేటువంటి ప్రమాదం ఉంది. ఇంత జరుగుతున్నా కానీ ఒక హెలికాప్టర్ ని రప్పించలేకపోయారు. కనీసం తెప్ప పడవలు తీసుకొచ్చినా కానీ ఈ వెంకటేశ్వర నగర్ ఆ ప్రాంతంలో ఉన్న వారిని మాత్రం ఈజీగా రెస్క్యూ చేయొచ్చు. కనీసం అటువంటి ప్రయత్నం కూడా మంత్రులు చేయలేదు.
ఎన్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి ఒక బోటు వస్తే ఆ బోటు దాన్ని ఖమ్మం ప్రజలు ఉపయోగించుకోవాలా, పాలేరు ప్రజలు ఉపయోగించుకోవాలన్నటువంటి నువ్వా నేను అనేటువంటి పోటీ జరిగింది. ఎంతసేపటికి ఆంధ్రప్రదేశ్ నుంచి హెలికాప్టర్ వస్తుంది, కాపాడుతుందని చెప్తున్నారు తప్ప ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వరద ప్రభావంలో వాళ్ళ బాధల్లో వాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళు అక్కడ నుంచి హెలికాప్టర్ వస్తుంది, ఇదిగో వస్తుంది, అదిగో వస్తుంది, మంత్రులు కాలయాపన చేయడంతో ఇప్పుడు దాదాపు 300 నుంచి 400 మంది ప్రాణాలు వరద నీటిలో చిక్కుకుని ఉన్నాయి. ఈ రాత్రి గడిస్తే తప్ప ఆ ప్రాణాలకు రక్షణ లేదు. ఏదైనా జరిగి ఉంటే కనుక ఎగువ నుంచి ఇంకా ఫ్లడ్ వస్తుంది. ఎక్కడి నుంచి దాదాపుగా వరంగల్ జిల్లా నుంచి మొదలుకున్నటువంటి ఫ్లడ్ అంతా కూడా రిసీడ్ అవుతూ ఇప్పుడు అంతా కూడా ఖమ్మం నగరాన్ని చేరుకుంటుంది. 36 అడుగుల పైచిలకు ఎత్తులో ప్రవాహం నడుస్తా ఉంది. మున్నేరుది దాదాపు 10 నుంచి 11, 12 లక్షల క్యూసెక్ల నీరు చాలా ఫోర్స్ తో వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఖమ్మం నగరాన్ని చుట్టుముట్టింది. 3 రోడ్లు బ్లాక్ అయిపోయినాయి. ప్రకాష్ నగర్ రోడ్డు బ్లాక్ అయిపోయింది, అట్లాగే నాయుడుపేట నుంచి వెళ్ళేటువంటి రోడ్డు బ్లాక్ అయిపోయింది, అట్లాగే కర్ణగిరి బ్రిడ్జ్ కూడా బ్లాక్ అయిపోయింది. బహుశా ఖమ్మం చరిత్రలో హైదరాబాద్ నుంచి కావచ్చు, వరంగల్ నుంచి కావచ్చు, కోదాడ నుంచి కావచ్చు 3 రోడ్లు బ్లాక్ అయిన చరిత్ర మొట్టమొదటిసారి. ఖమ్మం నగరం నిర్మించిన తర్వాత మొట్టమొదటిసారి ఈ పరిస్థితి వచ్చిందని చెప్పి అధికారులు చెప్తున్నారు. కానీ ఇంత జరుగుతున్నా ప్రభుత్వం సైడ్ నుంచి కనీసం ఒక మంచినీళ్ళ ప్యాకెట్ కానీ, ఒక వాటర్ ప్యాకెట్, ఒక భోజనం ప్యాకెట్ కానీ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ప్రజలు మీడియా ప్రతినిధులకు ఫోన్లు చేస్తున్నారు. మేము 10 మంది డాబా మీద చిక్కుకున్నాం సార్, మా ప్రాణాలు అరచేతులు పెట్టుకున్నాం సార్ అని. చాలా మంది పేషెంట్లు ఉన్నారు. అట్లాగే కరెంటు లేనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికి కూడా 3 టౌన్ ఏరియాలో కరెంటు మొత్తం పోయింది. అంటే మున్నేరు పరివాహక ప్రాంతాల్లో మాత్రమే కరెంట్ కట్ చేసి మిగతా ప్రాంతాలకు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా అధికారులు ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోలేదు. ఆ ఫీడర్లను కట్ చేసేటువంటి ప్రయత్నం చేయకపోవడంతో మొత్తం 3 టౌన్ అంతా అంధకారంలో ఉంది. ఈ రాత్రంతా వాళ్ళు ఈ అంధకారంలోనే గడపాల్సిన పరిస్థితి ఉంది. ఇంకొక వైపు మొత్తం 3 రోడ్లు బ్లాక్ కావడంతో నేషనల్ హైవే మీద వెళ్ళేటువంటి వాహనదారులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కార్లలో వచ్చిన వాళ్ళు కావచ్చు, ఈ వరద సంబంధించినటువంటి అంచనా వేయలేకుండా వచ్చినటువంటి బస్సులు కావచ్చు, ప్రైవేట్ ట్రావెల్ సంబంధించినటువంటివి కావచ్చు, ముఖ్యంగా సరుకు రవాణాకు సంబంధించినటువంటి లారీలు అయితే దాదాపు 10 కిలోమీటర్ల మేర నిలిచిపోయినాయి. ఖమ్మం నగరంలో మున్నేరుకు 2 వైపులా 10 కిలోమీటర్ల మేర నిలిచిపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. పాలేరు వరద పోటు వల్ల మొత్తం 2 వైపులా కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. తీర్థాల గ్రామ పంచాయతీలో చిక్కున్నటువంటి 5 ప్రాణాలకు సంబంధించినటువంటి అప్డేట్ లేదు, వాళ్ళని తీసుకురాలేదు ఇప్పటిదాకా. అట్లాగే వాల్యా తండ దగ్గర ఉన్నటువంటి 10 మందికి సంబంధించినటువంటి అప్డేట్ లేదు, వాళ్ళని కనీసం సేవ్ చేసే రెస్క్యూ చేసేటువంటి పరిస్థితి కూడా లేనటువంటి ఉంది. అట్లాగే తీర్థాల గ్రామాన్ని కూడా ముప్పేట దాడి చేసింది వరద. ఆకేరు, మున్నేరు, బుడమేరు ఉప్పొంగడంతో తీర్థాల గ్రామం మొత్తం కూడా వరద నీటిలోనే ఉంది. కోళ్లపాడు అట్లాగే ఉంది. మొత్తంగా ఖమ్మం జిల్లా మీద వరద ప్రభావం చూపినప్పుడు రక్షణగా నిర్వహించినటువంటి మంత్రులు చేతులెత్తేశారు. తుమ్మల వచ్చినప్పుడు పెద్ద ఎత్తున ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేసినప్పటికీ కూడా ఆయన లెక్క చేయకుండా కేవలం టూరిస్ట్ స్పాట్ లాగా ఇవాళ మంత్రుల పర్యటన సాగిందని చెప్పుకోవచ్చు. అటు పాలేరులో మంత్రి పొంగులేటి పర్యటన కూడా అట్లాగే ఉంది. టూరిస్ట్ స్పాట్ లాగా వచ్చి వాటర్ లెవెల్, ఫ్లడ్ లెవెల్స్ చూసి వాటర్ వెళ్తున్నటువంటి దృశ్యాలను చూసి అక్కడ వచ్చినటువంటి వారికి ఫోటోలు దిగి అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి నేపథ్యం ఉంది. అట్లాగే ఖమ్మంలో కూడా అలాగే జరిగింది. ఖమ్మంలో కూడా అక్కడికి వచ్చినటువంటి మంత్రి కేవలం ఆ వరద ప్రవాహాన్ని చూసి అక్కడ నుంచి వెళ్ళిపోయారు తప్ప ఆ వరదలో చిక్కున్నటువంటి ప్రజల సంగతి ఏంటి అనేటువంటి చెప్పలేదు. ఆ డాబాల మీద నుంచి చాలా మంది అరుస్తున్నారు, తుమ్మల గారు మా ప్రజలు అందులో చిక్కున్నారు, మా అన్నున్నాడు, మా తమ్ముడు ఉన్నాడు, కాపాడండి సార్ అనేటువంటి నినాదాలు చేసినప్పుడు కూడా పట్టించుకున్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి స్థానిక ప్రజలు తుమ్మల డౌన్ డౌన్, సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దాంతోపాటు 3 మంత్రుల నుండి ఈ జిల్లాకు ఒరగబెట్టింది ఏంటి, ఒక ఎన్డీఆర్ఎఫ్ బోటు తీసుకురాలేకపోయారు, 4 ప్రాణాలు రక్షించలేకపోయారు. మొదటి సంవత్సరం వరదల్లోనే ఈ పరిస్థితి ఉంటే ఇంకా 5 ఏళ్ళు మీరు ఏం పరిపాలన చేస్తారనేటువంటి ప్రశ్నలు కూడా ప్రజల నుంచి వచ్చినటువంటి నేపథ్యం ఉంది. ఎన్ని ప్రశ్నలు వచ్చినా, ఎంత విమర్శలు వచ్చినా, ఎంత ప్రజల ప్రాణాలు వరద నీతిలో చిక్కున్నా కానీ మంత్రులు అయితే చలనం కనిపించలేదు. అధికార యంత్రాంగం కూడా కనీస భోజనం ఏర్పాటు చేయకపోవడం అనేది చాలా దారుణమైన అంశం. ఇప్పుడు ఖమ్మం నగరంలో ఉన్నటువంటి స్వచ్ఛంద సేవా సంస్థలు, కొన్ని పార్టీలకు సంబంధించినటువంటి బీజేపీ కావచ్చు, సిపిఐఎంఎల్ కావచ్చు, కొన్ని పార్టీలకు సంబంధించినటువంటి వారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి, అట్లాగే కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థల వాళ్ళు కూడా పులిహోర ప్యాకెట్లు తయారు చేసి ఈ రోడ్ల మీద నిలిచిపోయినటువంటి ప్రజలకు, ప్రజానికానికి, అట్లాగే ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించినటువంటి వారికి ఇస్తున్నట్టుగా మనకు సమాచారం చెప్తా ఉన్నారు. ఇక చాలా చోట్ల ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి వరద ప్రవాహక ప్రాంతంలో డాబాల మీద చిక్కుపోయినారో వాళ్ళకి మంచినీళ్ళు కూడా లేనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆ వరద నీటినే తాగాల్సింది తప్ప వేరేటువంటి ఆస్కారమే లేదు. మిగతా ప్రాంతం అంతా కూడా ఈ రోజు రాత్రి గడిస్తే తప్ప రేపు ఉదయం ఎంతమంది ఉన్నారు, ఎంతమంది పోయారు అనేటువంటిది కూడా తెలుసుకోవడం కష్టంగానే. ప్రత్యూష. రైట్ సంబా, థ్యాంక్ యూ.
ఆగు